సార్ అమరావతి అని పేరు పెట్టు, లేదంటే కమ్మరావతి అని పిలు అని ఎంపీ రేణుకా చౌదరి రాజ్యసభలో మాటలు కొత్త వివాదాన్ని రేకెత్తించాయి. 90లలో హైటెక్ సిటీని అడ్డం పెట్టి మాదాపూర్ చుట్టుపక్కల కమ్మ సామాజిక వర్గం వాళ్ళు భూములు కొని రియల్ ఎస్టేట్ చేసినట్లే అమరావతిలో కమ్మ సామాజిక వర్గం వాళ్ళు వాళ్ళ అభివృద్ధి కోసమే రాజధాని నిర్మాణం జరుపుతున్నారనేటువంటి విమర్శ వచ్చింది. దీనికి ఏమంటారు? అంటే ఏ ప్రాంతంలో అయినా ఏ ఒక్క కులమే ఉండదు కదా. జూబ్లీహిల్స్లో ఓన్లీ కమ్మాలే ఉన్నారనుకుంటే పొరపాటు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్లో 1,00,000 మంది ముస్లింలు ఉన్నారు, 1,00,000కు పైగా. సో జూబ్లీహిల్స్లో ఒక ప్రాంతంలో, బంజారాహిల్స్ ప్రాంతంలో కూడా మీకు స్లమ్స్ ఉంటాయి. అయితే సమాజంలో కాస్త ఆస్తి ఉన్నవారు, సంపద ఉన్నవారు, కొంత ఎంటర్‌ప్రెన్యూరల్ మొబిలిటీ అంటారు, అంటే వ్యాపారాల్లో దక్షత ఉన్నవాళ్ళు, సో సామాజికంగా ఆయా కొన్ని సామాజిక వర్గాలకు దాంతోపాటు కొన్ని అలవాట్లు, సాంప్రదాయాలు అబ్బుతాయి. దానివల్ల కమ్మాస్ కాస్త మొబైల్ కావచ్చు. ఇప్పుడు మీకు వాటర్ ఉన్న చోట కూడా కమ్మాస్ ఉంటారు ఎక్కువగా. ఎందుకంటే వారు వాటర్ ప్రయోజనాన్ని అందరికన్నా ముందు గుర్తించి, ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న చిన్న సన్నకారు రైతులు 1 ఎకరం అమ్ముకొని ఆంధ్రలో, తెలంగాణలోను, కర్ణాటకలోను చాలా ప్రాంతాల్లో మీకు కనబడుతుంటారు. గంగావతి జిల్లా కర్ణాటకలో, తెలంగాణలో నిజామాబాద్ జిల్లా, మీకు ప్రస్తుతం ములుగు జిల్లా పస్రా ఈ ప్రాంతంలో, లక్నవరం చెరువు దగ్గర. సో ఎక్కడ వాటర్ ఉంటే అక్కడ మీకు కమ్మా కమ్యూనిటీ ఉన్న వాళ్ళు ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళు వాటర్ కాస్త ప్రోగ్రెసివ్ ఫార్మర్గా నీటి ప్రయోజనాన్ని గుర్తించి కష్టపడి ఆడ అగ్రికల్చర్ డెవలప్ చేసుకొని, దాంతోపాటు వారు ఇతర ప్రాంతాల్లో ఎక్స్పాండ్ అయ్యారు. అంత మొబిలిటీ, కొన్ని కమ్యూనిటీస్కి మొబిలిటీ ఉండవు, ఉన్న ఊర్లో ఉన్నదే ఉంటూ అడ్జస్ట్ అవుతుంటారు. ఎంటర్‌ప్రెన్యూరల్ ట్రెండ్, క్యాపిటలిస్ట్ వాల్యూస్ ఉన్న కమ్యూనిటీస్ ఏమైతుంటే వేగంగా ఇతర ప్రాంతాలకు వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు ఆఫ్రికాలో కూడా వ్యాపారాలు చేసే కమ్మాస్ ఉంటారు. సో అది నెగిటివ్గా చూడాల్సిన అవసరం లేదు. అది సోషియో ఎకనామిక్ మార్పులో సహజం. మీకు కొన్ని ఇప్పుడు మార్వాడీస్ ఉన్నారు, కమ్మాస్ ఎందుకు? మార్వాడీస్ దేశంలో ఎడ్ల బండి, బుల్లక్ కార్ట్ పోయే చోటికి మార్వాడి పోతారని నానుడి. మీకు చిన్న చిన్న గ్రామాల్లో, టౌన్లో కూడా మార్వాడి వ్యాపారాలు కనబడతారు. హైదరాబాద్లో కూడా మీకు పెద్ద ఎత్తున మార్వాడీస్ ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? రాజస్థాన్లోని నీళ్ళు కూడా దొరకని ఎడారి ప్రాంతం నుంచి వచ్చారు, జైసల్మీర్ ఇలాంటి ప్రాంతాల నుంచి వచ్చారు. భయంకరంగా ఆడ పంటలు కూడా సరిగా పండవు. ఆ ప్రాంతం నుంచి వచ్చారు, చాలా కష్టపడ్డారు, డెవలప్ అయ్యారు ఒక కమ్యూనిటీ. మీకు పెద్ద ఆస్తిపరులు అయ్యారు. హైదరాబాద్లో చూడండి, మీరు ఎక్కడైనా చూడండి, బాగా డబ్బున్న వాళ్ళు ఎవరు ఉంటారు? మార్వాడీలు ఉంటారు. అలాగే మీకు ఇప్పుడు అమెరికాలో చూడండి, మన ఇండియన్ కమ్యూనిటీ, ముఖ్యంగా తెలుగు కమ్యూనిటీ ఎవరేజ్ వైట్స్ కన్నా కూడా ఎడ్యుకేషనల్లీ చాలా హయ్యర్గా ఉంటారు, ఇన్కమ్ రీత్యా కూడా హయ్యర్గా ఉంటారు. సో మీకు టెక్నాలజీ రంగంలో కూడా మన వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో ఇది ఒక అభివృద్ధి ప్రక్రియలో కొన్ని కమ్యూనిటీసు డైనమిక్గా అప్వర్డ్ మొబిలిటీ ఉంటాయి. కొన్ని కమ్యూనిటీస్ అక్కడున్న వాళ్ళకున్న వాల్యూస్ సిస్టమ్ వల్ల కావచ్చు, సోషల్ అండ్ కల్చరల్ ఫ్యాక్టర్స్ వల్ల కావచ్చు, ఆ కాస్ట్ సమాజంలో ఎవాల్వ్ అయిన తీరు రీత్యా కావచ్చు, అనేక ఫ్యాక్టర్స్ వల్ల ఆ కమ్యూనిటీలు కొంత మొబిలిటీ తక్కువ ఉంటాయి. అందువల్ల దాన్ని ఒక సోషలాజికల్ ఫినామినగా చూడాలి తప్ప దాన్ని నెగిటివ్గా చూడాల్సిన అవసరమే లేదు. మిగతా కమ్యూనిటీస్ కూడా పోటీ పడవచ్చు కదా. సో అందువల్ల హైదరాబాద్లో మాదాపూర్లో, జూబ్లీహిల్స్, కూకట్పల్లిలో, షేర్లింగంపల్లిలో కమ్మా కమ్యూనిటీ ఎక్కువ ఉన్నంత మాత్రాన కమ్మాసే ఉన్నారు, వేరే వారు ఎవరు లేరు అనుకుంటే అది పొరపాటు కదా. సో అక్కడ మొన్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్లో మీకు బీఆర్ఎస్ తరఫున కమ్మా అభ్యర్థి పోటీ చేశారు, కాంగ్రెస్ అభ్యర్థిన బీసీ అభ్యర్థి పోటీ చేశారు. ఎవరు గెలిచారు? మరి బీసీ అభ్యర్థి గెలవలేదా? మళ్ళీ కమ్మాలే ఉంటే కమ్మా అభ్యర్థి గెలవాలి కదా. సో అదొక ఉదాహరణ కదా మీకు. అందువల్ల ప్రతిదాన్ని మనం ఆ కులం, అందులో అమరావతిలో ఒక్క కమ్మాసే ఉంటారా? వేరే వాళ్ళు ఉండరా? ఇక ఆ మాటకు వస్తే ఆ అమరావతి ప్రాంతం ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ ఉందంటే అక్కడ ఎస్సీలు ఎక్కువ ఉంటేనే అవుతుంది కదా. ఓన్లీ కమ్మాసే ఉంటే ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ ఎందుకుంటారు? కొద్ది డబ్బు ఉన్న వాళ్ళు, సంపద ఉన్న వాళ్ళు కమ్మాలు ఎక్కువ ఉండొచ్చు, కానీ మిగతా వాళ్ళు ఎవరూ లేరు అనుకుంటే పొరపాటు కదా. దాని పక్కనే మంగళగిరి కాన్స్టిట్యున్సీ ఉంది, లోకేష్ గెలిచిన సీటు, అక్కడ రెడ్డీస్ కూడా చాలా డామినేట్గా ఉంటారు మరి. సో ఇలా ఒక్కొక్క కమ్యూనిటీ ఒక్కొక్క చోట కొన్ని లక్షణాలు ఉన్న మాత్రం నిజం. కానీ మనం అమరావతిని కమ్మరావతి అని అనడం, రేణుకా చౌదరి లాంటి వాళ్ళు
పార్లమెంట్లో మాట్లాడడం వైఎస్ఆర్ కాంగ్రెస్ విమర్శలకు బలాన్ని చేకూరుస్తుంది తప్ప ఆమె ఏంటంటే ఆమె కమ్యూనిటీలో బలపడటానికి కావచ్చు, ఆమె ఖమ్మం నుంచి వచ్చారు, ఖమ్మం నుంచి లోక్సభలో కూడా రిప్రజెంట్ చేశారు, ఖమ్మంలో కూడా కమ్మాస్ చాలా ఇన్ఫ్లుయెన్షియల్ కనుక వాళ్ళ మద్దతు కొరకే కావచ్చు, లేదా ఆమె తన సామాజిక వర్గం మీద ప్రేమతో కావచ్చు మాట్లాడచ్చు. ఎప్పుడు కూడా ఒక టౌన్ను, ఒక సిటీని, ఒక ఊరును, ఒక స్టేట్ను, ఒక కమ్యూనిటీతో చూసి మనం ఐడెంటిఫై చేయడం అది మంచిది కాదు. సమాజంలో అది ఒక ఒక సరైనటువంటి పద్ధతి కూడా కాదు కదా.